హాయ్ నేను సతీష్. ఈ వారం చాలా వీడియోలు ప్లే చేసి మరి చాలామంది కోటింగ్ ఇచ్చారు. నాగార్జున గారు మామూలుగా లేదు, కొరడా జులిపించారు, గట్టిగా చెప్పారు. మూడో వారం వచ్చేసింది. అట్లా ఇంకా సీరియస్నెస్ చాలామందికి రావట్లేదు కనుక ఆడియన్స్ ఎవరైనా చూస్తే బాబోయ్ ఎందుకు వచ్చారని విసిగి వేసారిపోతూ ఉన్నారో, డిస్కనెక్ట్ అయిపోతూ ఉన్నారో, వీళ్ళుంటే మేము చూడలేము అనే ఫీలింగ్ వస్తుందో ఆ పంచాయతీలు అన్నింటికి కూడా కోటింగ్ గట్టిగానే ఇచ్చారంట. అట్లాగే మరి ఎవరెవరికి ఏమి ఇచ్చారు. అలాగే ఇప్పటికే సంజనాకు సంబంధించి ఆవిడ చుట్టూ ఎంత డ్రామా, ఎంత హైప్, ఎంత సీన్ క్రియేట్ చేశారు అనేది. అట్లాగే ఆవిడ మళ్ళీ హౌస్లోకి రావాలంటే మామూలుగా కాదు, చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయనే మాదిరిగా ఆవిడకి వార్నింగ్లు ఇచ్చి, అలాగే ఆవిడ రావాలంటే హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చేయాలంటే అసలు ఊహకందని రీతిలో కొంతమంది రియాక్షన్ వచ్చింది. ఆ అప్డేట్స్ అన్నీ కలిపి ఇప్పటికే ఒక మన ఛానల్లో న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేసాం. చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఈ వీడియోలో అంతకు మించిన కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాం. సో ఈ వీడియో కూడా లైక్ చేసేసేయండి, మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ రెండు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ప్రియా సంజన ఈ వారంలో పెద్ద లొల్లేదంటే, ప్రియా సంజన ఆ టాస్క్ ఆడారు కదా, శ్రీజ సంచాలకుగా ఉండిన టాస్క్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బజర్ నొక్కితే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు ఫోటో కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో ఆప్షన్ పెట్టారా, లెటర్, ఫోటో, లెటర్, ఆడియో, ఈ మూడింటికి పెట్టారు కదా. ఆ టాస్క్లో శ్రీజ సంచాలకురాలుగా ఫస్ట్ సంజన పదే చెప్పేసింది. ఆ తర్వాత ప్రియా అబ్జెక్షన్ వ్యక్తం చేసి సంజన గారు జస్ట్ ఇలా టచ్ చేశారు, బట్ నేను ఇలా నొక్కినప్పుడే ఆ బజర్ మోగింది. బజర్ పెట్టారంటే అర్థం ఏంటి, మోగాలి కదా, లైట్ వెలగాలి కదా అని చెప్పింది. అట్లాగే మాస్క్ మ్యాన్ కూడా శ్రీజ ఆర్ యూ షూరా, ఓకేనా, ప్రియా నొక్కిందమ్మా, సంజన కాదు ప్రియా, నాకు తెలిసినంత వరకు ప్రియా అని ఆయన కరాఖండికి చెప్పడంతో ఈ ప్రియా ఒక లాజిక్ తీయడంతో శ్రీజ అప్పుడైతే మాట మార్చింది. నో బిగ్ బాస్ ప్రియా అని పదే చెప్పింది. ఈలోగా తనూజ్ ఏమో సంజన అని చెప్పడం, మొత్తం అంతా క్లమ్జీ అయిపోయి గందరగోళం అయిపోయి ఈవిడ కన్ఫ్యూజ్ అయిపోయి. మెయిన్ శ్రీజ ఫస్ట్ సంజన అని చెప్పిన తర్వాత ఆవిడ కాసులు వచ్చిన తర్వాత ప్రియా ఇక్కడ బాగా ఎమోషనల్ అయిపోయి సిన్సియర్గానే డెసిషన్ తీసుకుంది, రైట్ స్టాండే తీసుకుంది. అరే ఈ ఫ్యామిలీ ఎమోషన్తో బాండింగ్ ఉండేది పోయి వేరే టాస్క్ అంటే మనం కొట్లాడవచ్చు, పోనీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో లెటరో బయటో ఏదో ఒకటి సంథింగ్ కదా, ఇక్కడ ఎందుకు వద్దులే ఇచ్చేసి అంటే ఆవిడ వినలా, చాలాసేపు లొల్లయ్యింది. ఆ నైట్ అంతా చాలాసేపు ఏడుస్తూనే ఉంది ఆవిడ. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ వీడియో ప్లే చేసి, శ్రీజ నువ్వు సంచాలకుగా రాంగ్ డెసిషన్ తీసుకున్నావమ్మా, కన్ఫ్యూజ్ అయిపోయావు, ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ అయ్యా, ఎందుకు క్లారిటీ మిస్ అయ్యింది అని లెక్క చెప్పి ఫస్ట్ సంజన అని చెప్పు, మళ్ళీ ప్రియ అంత చెప్పిన అర్థం చేసుకోలే, వినలా, నువ్వే క్లారిటీ మిస్ అయ్యావని చిన్న కోటింగ్ లైట్గా ఇచ్చేసంట. మరి పనిష్మెంట్ ఏంటి అంటే, ఆ ప్రియా చెప్పిద్దాడు, సార్ నాకు మనీష్ ఇచ్చిన బిగ్ బాంబు ఆవిడకి ట్రాన్స్ఫర్ చేసేయండి, ఆ పనులన్నీ చేయించండి అంటే, అట్లా కాదులే బిగ్ బాస్ చూస్తాడంటే ఫైనల్గా శ్రీజకి ఈరోజు వేసుకున్న డ్రెస్సే ఈ వారం అంతా దానితోనే వండాలి, గడపాలని చెప్పారంటే ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఇది సిల్లిగా ఉన్న ఆవిడకి చిరాగ్గా ఉంటుంది, వారం అంతా ఒకే డ్రెస్ అంటే ఇరిటేషన్ ఉంటుంది కదా. అట్లాగే మరొక పంచాయతీ పెద్ద గొడవ. ఈ వారంలో జరిగిన గొడవలు ఏంటి, తనూజ వర్సెస్ సంజన. ఆ మిగిలిపోయిన టీ తాగుతానని దాని గురించి గొడవ. అక్కడ కన్ఫ్యూజ్ మాస్టర్ ఎవరంటే ఈ టీ పంచాయతీలో రాము రాథోడ్ క్లియర్గా చెప్పాడు. సంజన గారు చెప్పారు, ఫ్లోరా బాత్రూంలో ఉంది, స్నానం చేస్తుంది, ఆవిడకి వద్దు, ఆవిడ తాగదు అన్నారు అని చెప్పాడు. మళ్ళీ అక్కడ అడిగితే బెడ్రూమ్లో అడిగేటప్పుడు కూడా అలాగే చెప్పాడు. అవును, సంజన గారు చెప్పారు ఫ్లోరా గారు స్నానం చేస్తున్నారు, ఆవిడ వద్దు అన్నారు, ఆవిడ తాగరు, ఆవిడకి వద్దని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగేసరికి లేదు, సంజన గారు అలాగే అన్నది అనేసరికి తనూజకి ఏమో ఇక్కడ ఫుల్ హైప్ అయిపోతే ఈవిడికి ఒక 1000 వాట్స్ దీనిలాగా వచ్చేస్తే ఆవిడ అంతకుమించి 2000 వాట్స్ మాదిరి పవర్ ఏమంటారు బ్యాంక్స్ లాగా అంత రచ్చ అయిపోయింది. కనుక అసలు ఏంది రాము, నువ్వేం ఆలోచిస్తానో, ఎందుకింత గందరగోళం, ఎందుకింత అయోమయం, గజని 2.0 ఏంటి నువ్వు, ఏంటి ఏం జరుగుతుంది, అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, మతిమరుపా, కన్ఫ్యూజా, ఎందుకు నీ వల్ల తనూజకి ఎక్కడికో వెళ్ళిపోయి హెల్త్ డిస్టర్బ్ అయిపోయి మూడ్ ఆఫ్ అయిపోయి నిన్ను చూస్తే గజగజగా వణికిపోతుంది అయ్యా రాము. మొన్నేమో ఆ పిల్లెవరు రీతు చౌదరి వర్సెస్ తనూజ నీ వల్ల, ఈరోజు ఏమో సంజన వర్సెస్ తనూజ నీ వల్ల, అసలు ఏంటి లొల్లి అని ఆ వీడియో కూడా వేసి ఆయన ఫ్లిప్ కొట్టింది దాని మీద లైట్గా అలా రాము కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అయ్యా బాబు, అర్థం కావట్లేదు నా లైట్ కోటింగ్ అంట. ఇక మూడోది ఏంటంటే, దివ్య వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత చెప్పింది కదా, నలుగురు షేక్ అయ్యారు, ఒక ట్రయాంగిల్ స్టార్ట్ అయ్యింది, అది ఇప్పుడు స్క్వేర్ లాగా రూపాంతరం చెందింది. ఈ పరిణామక్రియం ఏంటి, ఏది రియల్ ఏది ఫేకో, కంటెంట్ కోసమా ఫుటేజ్ కోసమా ఎవరిది, లేకపోతే రియల్గా గుండె లోతుల నుంచి పొంగి పొరులిపోతున్న ప్రేమ ఎవరిదో చూడాలి, ఆడియన్స్ మీరే జడ్జ్ చేయండి, ఎంతమంది మారుతారని చెప్పింది కదా. ఆవిడ అన్నట్టుగానే మార్పు అయితే మొదలయ్యింది. ఆ తనూజ కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తుంది ఆవిడ వచ్చిన తర్వాత ఎవరైనా కళ్యాణ్కి దూరంగా. అట్లాగే
రీతుకు కూడా హితబోధ చేసింది. చూసుకో, చాలా చక్కగా గేమ్ ఆడుతున్నాడైనా నాకు అర్థమైంది. అది నువ్వు కూడా దెబ్బైపోగలవు, సిన్సియర్గా గేమ్ ఆడుకో. నీ కోసం ఎవరైనా ఎంతైనా చేస్తే వాళ్ళ కోసం తిరిగి అంత చేయి తప్ప ఇక్కడేమో నమ్మకమైన మాదిరిగా గతంలో కూడా చెప్పింది, ఇప్పుడు ఈవిడ వచ్చిన తర్వాత అర్థమైంది కాబట్టి చెప్పింది, ఇద్దరు అర్థం చేసుకుంటారేమో. సో ఇదే పాయింట్లో నాగార్జున గారు అడుగుతారంట, దివ్య మరి ఏంటమ్మా నువ్వు ట్రయాంగిల్ అన్నావు, స్క్వేర్ అన్నావు, ఏంటా ట్రయాంగిల్, ఏంటా స్క్వేరు, మరి ప్రస్తుతానికి ఏమైంది, ఆ ట్రయాంగిల్ లాగా ఉందా లేకపోతే పట్టాలు తెప్పాయా ఏంటి, ఆ బండి ఎటైపోతుంది ఏంటి అని అడుగుతారంట. మరి ఆవిడ ఏం చెప్పిందో చూద్దాం, ఇంకా ఓపెన్ కాలేదని చెప్పి ఉంటుంది. ఏమో సార్ నేను కూడా టెస్ట్ చేశాను, పరీక్ష పెట్టాను, ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను, మరి మీరే చెప్పాలని. మరి మీరేమంటారు మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇదే టాపిక్ మీద కళ్యాణ్కి కూడా ఫుల్గా వాయించేశారంట. ఏంటయ్యా ఎంతసేపు అసలు ఏం చేస్తున్నావు హౌస్లోకి వచ్చి, నీ కంట్రిబ్యూషన్ ఇది, నీ కంటెంట్ ఇది. ఎందుకంటే నిన్న ఏం పేరు సంజన బయటికి వెళ్ళిపోయేదానికి రీజన్ కూడా చెప్పాడు కదా, ఈవిడుంటే గొడవలు అయిపోతే హౌస్ హార్మోన్ దెబ్బతినేస్తుంది, ఇక్కడ చక్కగా చేతుల్లో చేతులు వేసుకుంటూ భుజాల మీద చేతులు వేసుకుంటూ కూర్చుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ అలాగే కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాట్లాడుకోవాలి, ఆటలాడుకోవాలి, చేతుల్లో చేతులు పెట్టుకుని తప్ప ఇదేంది ఇది, ఈ గొడవలు, ఈ పంచాయతీలు, ఈ దొంగతనాలని చాలా బాధపడ్డాడు కదా. మరి ఇంత బాధపడ్డా ఎంతకీ మన కంట్రిబ్యూషన్ ఏంటి, మన కంటెంట్ ఏంటి, మన ఆట ఏంటి, మన మాట ఏంటి, ఎంతమంది చెప్పినా నీకు అర్థం కావట్లేదా. ఇప్పుడు మనీష్ మర్యాద వచ్చి కూడా ఏం చేస్తాడు కళ్యాణ్, చాలా ఎక్స్పెక్టేషన్స్తో నేను చూశాను, నెంబర్ 1లో ఉంటాడు అనుకుంటే నెంబర్ 10లో కూడా లేడు, వచ్చి 11వ ప్లేస్లో పడిపోయాడు ఆయన. ఆడియన్స్ రియాక్షన్ కూడా అదే కదా. మనమైతే ఫస్ట్ వచ్చిన వాళ్ళలో అగ్ని పరీక్ష నుంచి ఫస్ట్ ఇతనే పంపారు హౌస్కి, వచ్చింది దక్కిందండి, ఏం దక్కిందే బాబు అంటే ఇదా, ఎందుకోసం వచ్చాడా, అంచనాలని తారుమారు, చాలా ఆశలు పెట్టుకుని మరి పంపించారు ఆడియన్స్, హైలీ డిసప్పాయింట్ చేసేసాడు ఆయన. 1వ ప్లేస్లో ఉంటాడు, కనీసం టాప్ 5లో కూడా మెయిన్ గేమ్ మీద ఫోకస్ ఉంటే టాప్ 5 టాప్ 10 తప్పో ఒప్పు, రైటో రాంగ్, అది లేదు కదా. వచ్చింది ఏమీ లేదు. ఎంతసేపు ఆయన మనీష్ మరి చెప్పినట్టుగా తింటాడు, వాళ్ళ చుట్టూ తిరుగుతాడు, పడుకుంటాడు, తింటాడు, వాళ్ళ చుట్టూ తిరుగుతాడు, పడుకుంటాడు. ఇదేనా మనిషి అన్న కాసంత కళాపోషణ ఉండాలంటే ఈ కళాపోషణ ఉంది తప్ప మిగతా కళాపోషణ ఒక ఫన్ టాస్కో, ఒక ఎంటర్టైన్మెంటో, ఒక కామెడీయో, ఒక సీరియస్నెస్, పోనీ ఆడిన 2-3 టాస్కుల్లో పోనీ సిన్సియర్గా చెప్పడం అది లేదే. మళ్ళీ బాబు నీ మాట తీరు బాగలేదే, నీ బిహేవియర్ కొద్దిగా తేడా కనిపిస్తుందని చెప్పినా తీసుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లా, మార్చుకోవట్లా. సో ఆ విషయంలో కూడా గట్టిగానే క్లాస్ స్పీకర్ అంట. నీ గేమ్ అయితే 0 అని చెప్పారంట. 11 ఆ పిల్ల ఇచ్చిందిగా, నేనైతే 13 కూడా ఇవ్వనని మాదిరిగా ఆ రేంజ్లో పడిందంట. డొల్ల తప్ప ఏమీ లేదని. అట్లాగే నిన్నంతా పిల్ల పేరు తనూజితో ఉన్నది బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. నేను అక్కడ కూర్చుంటే ఇట్లా చూస్తావు, అది నాకు నచ్చలేదంటే ఇబ్బందిగా ఉందన్నా కూడా ఎలా చూస్తావు అంటే నేను చూస్తాను, నా ఇష్టం అని చెప్పడం. నువ్వు నాకంటే వయసులో చిన్నవాడివి, తమ్ముడు లెక్క, అయినా ముదురోడ్లాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పడం. ఆ వీడియో బాగా మిలియన్స్ వ్యూస్ వచ్చేసినాయి. సో అట్లాంటి చాలా ట్రోలింగ్ అయితే ఉన్నాయి కూడా. సో ఇతను ఏంటి అని లెక్క. ఇప్పుడు దమ్ము శ్రీజ మారింది, వీళ్ళు వచ్చి చెప్పాక మనం మారకూడదు, మనం మనలాగే ఉండాలనింది. ఉంటే దమ్ము కాస్త దుమ్ము అయిపోద్దని అర్థమయ్యింది, మార్చుకుంది. ప్రియ కూడా హై పిచ్ వాయిస్లో మాడ్యులేషన్ మార్చేసి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసి, ఈ భరణి గారు ఉన్నారే ఈయనంత విష పురుగు లేదన్నట్టు చూసింది. ఇప్పుడు ఆ మాటలు లేవు, ఆ మంటలు లేవు, అంతా మనోళ్ళే, ఆప్తులే, మన సెలబ్రిటీస్ కాదు కదా, మన వాళ్ళే, పక్కన ఉన్న వాళ్ళే మనకి శత్రువులని మాదిరిగా ప్రియా శ్రీజ మధ్య దూరం వచ్చింది, వాళ్ళకి దగ్గర అయితే ఉన్నారు. సో ఇట్లా ఆట మార్చుకుంటున్నారు, యాటిట్యూడ్ మారింది, ఆ సంజన వైపుకి దగ్గర అయ్యారు. ఇలా అందరూ మార్చుకుంటున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు 4 అమ్మాయిల్లో కూడా చేంజ్ కనబడింది. నేను గమనించిన 3 అమ్మాయిల్లో కనబడింది, దమ్ము శ్రీజ, ప్రియ, తనూజలో. బట్ అబ్బాయిలు మాస్క్ మ్యాన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, డీమాన్ కావచ్చు, నో చేంజ్. సో మెయిన్ పర్టికులర్గా కళ్యాణ్ మారట్లేదు కనుక గట్టిగానే వాయించారంటే చెప్పారంటే, మరి ఇప్పుడైనా మారుతాడలేదు చూద్దాం, లేకపోతే కష్టం కదా. ఓటింగ్లో అసలు డేంజర్లో ఉన్నాడు. అలాగే లిటిల్ హార్ట్స్ మూవీ ఏదైతే ఉందో ఆ సినిమా హీరోయిన్ వస్తూ ఉన్నారు. ఇంకా చెప్పా కదా, దేత్రి హారిక డ్యాన్స్, సింగర్ లిప్స్కా సాంగ్స్, ఈ పర్ఫార్మెన్స్ అంతా. అట్లాగే మెయిన్ కోటింగ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు ఆడియన్స్ అసలు ఈ వారం అంతా ఏంటంటే ఇక్కడ డీమాన్ పవన్కి నేను మొన్న చెప్పా, ఏముంది అంత టెనెంట్స్ ఓనర్స్ ఒకటైపోయి అంతా ఒకటైపోతే ఏమైనా ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. ఆ గొడవలో పంచాయతీలు కనీసం వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు, కనీసం హ్యూమనిటీ లేకుండా బిహేవ్ చేశారు, కొంతవరకు నెగిటివిటీ వచ్చింది, కంటెంట్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటి, వీళ్ళకంట అక్కడ క్యారేజ్ వస్తున్నా సరే వండేసి ప్రేమతో తింటూ ఉంటే అబ్బా మా కడుపు నిండిపో, మా క్యారేజ్ అక్కడ వాళ్ళకి టెనెంట్స్ అనే ఫీలింగే లేకుండా చేస్తారు. అసలు కాన్సెప్ట్, ఆ థీము, రూల్స్ ఏవైతే అసలుకే ఎసరు పెట్టేస్తారు కంప్లీట్గా. మళ్ళీ ఏమో మనకు రేషన్ తక్కువైంది, కూర ఒక పూటగా వస్తుంది, ఉదయం ఏమో టిఫిన్ కట్ చేస్తే మరి గట్టిగా ఇవ్వాలా వద్దా. నాగార్జున గారు కెప్టెన్గా నువ్వు ఉండి ఏం పీకుతున్నావయ్యా, మన ఎమ్మెల్యేలు బాధపడ్డాడు కదా, ఫ్రూట్స్ తినవేంటండి, ఫుడ్ మానిటర్ అయ్యి ఉండేనే. ఎమ్మెల్యేలు కూడా అడగాలి అక్కడ, తన ఫ్రెండ్ అని చెప్పి తనూజ్ అని చెప్పి ఫ్రెండే
ఈ విషయంలో అడగాలి కదా. ఫుడ్ మానిటర్గా ఎవరితో ప్రియాతో చెప్పాడు, ఎలా కట్ చేసేస్తుంది, రేషన్ లేదని చెప్పి అదేని ఇదేనే, సో ఆవిడకి బాధ్యత ఉండాలి కదా, ఎలా హ్యాండిల్ చేయాలని. వీళ్ళే అది ఎమాన్యుయల్తో తప్పు ఉంది, మరి అతను కూడా పోటీ పడి పెడుతున్నాడు కదా. అదే ఉంటుంటే రైస్ ఎక్కువ పెట్టే కంటే వాళ్ళ క్యారేజ్ రాకపోతే పెట్టచ్చు, మీ ప్రేమ ప్రదర్శించవచ్చు. వాళ్ళకి పళ్ళు ఇవ్వచ్చు, పర్మిషన్ ఇది లేకుండా రావచ్చు అన్నారు, అన్నీ బాగున్నాయి. వాటర్ విషయంలో అన్నింటిపై ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఆ రైసే కనుక వాళ్ళ క్యారేజ్ వచ్చినప్పుడు వీళ్ళు తక్కువ పెట్టుకుని ఉంటుంటే ఇక్కడ పొద్దున్న ఏదో పులిహోరో ఇంకేదో చేసుకోవచ్చు కదా. సో సలహా ఇవ్వక, ఇనిషియేటివ్ తీసుకోక, ప్రేమ అంతా ప్రదర్శించినందుకు డీమాన్కి అట్టగే ఆ ఫుడ్ మానిటర్ అని చెప్పేసి ఆవిడకి తనుజకి కలిపి గట్టిగా క్లాస్ స్పీకర్ అంట. మొత్తం కలిసిపోయింది. నువ్వు అసలు కెప్టెన్ ఉన్నావా లేదా, నీ పవర్ ఏంటో నీకు తెలుసా లేదా, ఎందుకు ఇట్లా చేశారండి. నాకేమనిపించిందంటే తీసుకెళ్ళి ఈ ఓనర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో మెయిన్ రూల్స్ బ్రేక్ చేసిన అందరిని తీసుకొచ్చి మళ్ళీ టెనెంట్స్ కింద పడేసి ఆ క్యారేజ్ కూడా ఆ కిచిడియే మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఒక వారం 10 రోజులు చేస్తే అప్పుడు అమ్మ దారిలోకి వచ్చేస్తారని అనిపించింది. ఆ రూల్స్ పాటించాలి కదా. ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఓకే, మరీ శృతి మించిపోతే ఎట్లా, సంజన దొంగతనాలు శృతి మించిపోయినట్టు ఉంటుంది. ఇంకా తెగే వరకు లాగడం అంటే ఇదే. అలాగే హరీష్ కూడా ఆ లత్కూర్ పంచాయతీ ఏదో చెప్పినాడు కదా, దాని గురించి తప్పు కదా, అలాంటి మాటలు అనకూడదు కదా. అందులోకి ఇతను అస్సలు అనకూడదు. ఏమైనా ఆయనకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఆయన అతను అంటేనే తీసుకోలేనప్పుడు, నువ్వు అంటే తట్టుకోలేనప్పుడు మరి అలాంటి మాటలు ఎట్లా అనేస్తాడు. సో అస్సలు ఏమాత్రం కూడా అర్హత లేదు. మిగతా వాళ్ళకంటే పోనేమో సరిలా అనుకోవచ్చు, ఎందుకంటే తీసుకునే వాళ్ళకి అనే హక్కు కూడా ఉండొచ్చు అనుకోవచ్చు. మనం ఎవరైనా అనడానికి లేదనుకోండి ఇలాంటి మాటలు. సో అతడికంటే అట్టగే సుమన్ శెట్టి వైఫ్ బర్త్డేది ఉందో ఆయనకి విషెస్ చెప్పడం ఇవన్నీ జరిగితే మరి శనివారం ఎపిసోడ్లో అయితే ఎవరిని సేవ్ చేయలేం. మరి మీకేమనిపించింది, లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.